సుడిగాలి 2 కి ఎంత క్రేజ్ ఉందో తెలియదు కానీ సుధీర్ పెళ్లికి అంతకు మించి క్రేజ్ ఉంది. అంత పాపులర్ అయిన తన పెళ్లి మీద స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the Steves. Let's welcome them. మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేసాం. లైఫ్ అంతా కిక్ గా ఉండాలని చెప్పాను. ఫుల్ కిక్ లో ఉండాలి. రోజు మందు అవుతూ ఉంటాయి. ఇలా మందు తాగుతూ హ్యాపీగా గడపాలంటే సార్ దానికి దమ్ము కూడా ఉండాలి. అందుకే దమ్ము కూడా కొడుతూ ఉంటాను. ఏంటంత బేవర్స్ గా మాట్లాడతాను అనుకుంటున్నారా? నాకన్నా బేవర్స్ కూడా ఇంకోటి ఉన్నాడండి. హలో హలో, అరే రామప్రసాద్ ఎక్కడున్నావు? నేనా బార్ లో ఉన్నాను రా. చెత్తనా ఇలా సిగ్గులేదు పొద్దున బార్కి వెళ్ళడానికి? పొద్దున వచ్చని చెప్పాడు, రాత్రి నుంచి ఎక్కడే ఉన్నా. సరే అర్జెంట్ మన లొకేషన్కి వచ్చే. వస్తున్నా. ఏ అర్జెంట్ రమ్మన్నా? మనం 1000 రూపాయలు తీసుకున్నావు కదా, ఇచ్చేస్తావేంటి ఇప్పుడు? చేస్తాను. 1500 ఇస్తారా? 1000కి 500 1000 ఇస్తావా? ఇచ్చే. 500 ఏ 500 ఇస్తేనే 1500 ఇచ్చేది నీకు. వెళ్ళి భోజనం చేద్దా. బయటికి వెళ్ళి భోజనం చేయడం కామన్ రా. ఏదైనా పెళ్లికో లేకపోతే ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోయి మనం భోజనం చేసాం తెలియకుండా అది కెక్కిస్తుంది మనకి. తప్పదంట. ఏదో ఒకటి చేయాలరా. పద ఇటు వెళ్దాం. మనం ఎంత ఎదవనరా? అవునరా, మామూలు ఎదలం కదా. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీరు. ఏం చేస్తా తెలియదు. నాకు అమ్మాయి కావాలి. అదే పెళ్లి చేసుకుంటా. పెళ్లి కూతుర్రా, మనం ఏదో భోజనం చేద్దాం వచ్చాము. పెళ్లి కూతురు తినేస్తాను నువ్వు. పిచ్చి పిచ్చి మాట్లాడదురా. నాకు అమ్మాయి నచ్చిందిరా. మనం పెళ్లి చూపులకి వెళ్ళి మనం పెళ్లి చేసుకోవడం వేర్రా. వేరే వాళ్ళు పెళ్లికి వెళ్ళి అమ్మాయి లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటారా, కిక్ ఉంటుంది. తాజ్ మహల్ చూసిన తర్వాత బాగుంది అనాలరా. నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అడగడం. రే నాకు నువ్వేం చేస్తా తెలియదు. అమ్మాయి నాకు నచ్చింది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఆ బ్యాక్గ్రౌండ్ తెలియదు, నాన్న ఎవడో తెలుసా నీకు? ఎందుకే నాన్నో తెలియదు అంటే మనకేం తెలుస్తారా? తెలియకుండానే చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది లైఫ్. నాన్న వస్తున్నాడు చూడు, చూడురా. అరే వాళ్ళ నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్ లా ఉన్నాడు రా. యారా అమ్మాయి పెండ్లి అందరూ వచ్చినారా? మరి ఎవరు కనిపించరేంద్రా? లోపల ఉన్నారన్నా. అంటే మనం బయట ఉండవా? అవునన్నా. అరా సుబ్బి, నిన్నటి వరకు నేను ఎత్తమే జుట్టుండేది, ఇప్పుడు ఏమైంది? మొన్న వీర్రాఘరెడ్డితో ఫైట్ చేసినాడు ఈడు. ఆడిట్ట నరగపోయినాడు, ఈడిట్ట తప్పించుకున్నాడు, అట్ట చుట్టుపోయింది. యారా పెళ్లి కార్యక్రమం కొత్త ముఖాలు కనిపిస్తా ఉండే. ఎవరు రాదు? ఇట్రండి. ఎవడ్రా నువ్వు? క్యాటరింగ్ అండి. ఎవడ్రా నువ్వు? నేను ఫ్లవర్ డెకరేషన్ చేస్తా సార్. తిరుగులేడు పూల అలంకరణ చేస్తాను. నువ్వు పూలకు అలంకరణ చేసేవాళ్ళు లేవు, పూల మీద తుమ్మిదిలా ఉన్నావు. ఎరా వెళ్ళి టీ తీసుకురా. ఎలాగొంది సార్ టీ? కొంచెం షుగర్ తక్కువైంది కదా. మరి చూసుకోవాలి కదరా. మీరు నోట్తో చెప్పొచ్చు కదా సార్. మరి నీకు తెలియాలి కదా. తీసుకురా షుగర్. వేసుకున్నాను సార్, చెప్పండి. నువ్వు టరారా సార్. రేపు అమ్మాయి ఫస్ట్ నైట్ అదిరిపోవాలి పూలంకరణ. మీ అల్లుడికి చెప్పాలి అది. ఆడు కొంచెం తేడాగా ఉన్నాడు. గోల్డ్ మంది చేసాడు. డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్. తెలుసు కదా, ఏమైనా తేడా వస్తే తలకాయలు లెగిసిపోతాయి. సార్ ఈ తలకాయ చెయ్యి ఏంటి సార్? ఒకడెవడో మా అమ్మాయిని లవ్ చేశాడు. పెళ్లి చేయకపోతే ఊరేసుకొని చచ్చిపోతానని బెదిరించాడు. అందుకనే ఆడు తల నరికి తీసుకొచ్చా. ఇప్పుడు ఆడు ఊరేసుకోలేడు కదా. చెయ్యండి సార్. ఆడు తల నరిగేటప్పుడు పేక పట్టుకోరా అన్నాయండి. పేక కరెక్ట్ గా అక్కడే పట్టుకున్నాడు. ఒకే దెబ్బకి చెయ్యి పేక రెండు. పెళ్లి బాగా జరగాల, జాగ్రత్తగా చూసుకోండి. అది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ రా. అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకుని మామూలు కిక్ ఉండదురా. ఫ్యాషనిస్ట్ కూతురు లేపేసుకుని సుధీర్ ఎలా ఉంటది చెప్పు? మామూలు ఉండదు. సుధీర్ నువ్వు తల చేయలేకుండా బాగోరా. ఊరికమే నేను అమ్మాయి తెలియ మాట్లాడొస్తాను. ఇక్కడే ఉండు నేను మాట్లాడొస్తాను. ఏం కనిపించట్లేదేంటి? చెయ్యి తీస్తే కనిపిస్తారా? ఏం చేస్తాడారా ఇక్కడ? లోపలికి ఎవరు వెళ్ళకుండా చూసుకుంటున్నాను సార్. లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలంటే చూసుకుంటావా? ఇంటి కదా చూసుకోవాల్సింది. ప్రసాద్ నువ్వు
నువ్వు లోపల ఏం చేస్తున్నావురా? నేను లోపలికి ఎవరు రాకుండా చూసుకుంటున్నా సార్. ఈడు నువ్వేం చేస్తున్నావు? బయట నుంచి లోపలికి వెళ్ళకుండా చూసుకుంటా. నువ్వేం చేస్తున్నావురా? నేను రాకుండా చూసుకుంటున్నా సార్. రెండు ఒకటే కదరా? లేదు సార్, ఆడు వెళ్ళకుండా చూసుకుంటున్నా, నేను రాకుండా చూసుకుంటున్నా. డిఫరెన్స్ ఉంది. ఏదో తేడా కొడుతుందిరా. పట్టుకుంటా బెడ్రూమ్ తీసుకెళ్ళండి రా. బెడ్రూమ్ వాళ్ళు పట్టుకోండి. ఏ చేత్తో పట్టుకుంటావు? నేను ముందే చెప్పినా ఈడి మీద అనుమానంగా ఉందని. సార్, 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 సార్. రేయ్, నీ పేరేందిరా? నా పేరు సుధీర్ సార్. ఏ రాంప్రసాద్, సుధీర్. నువ్వు సుధీర్ అన్నావా రాంప్రసాద్ అన్నావా? సుధీర్ అన్నాను సార్. మరి ఏంది రాంప్రసాద్ అంటున్నాడు? అంటే ఆడి పూర్తి పేరు సుధీర్ రాంప్రసాద్ సార్. సుధీర్ సగమే చెప్పాడు మాట, పూర్తి చెప్పలేదు అది. నీ పేరేందిరా? నా పేరు శృంగార వేరు సార్. శృంగార వేరు సార్. అదేం పేరురా? అంటే ఇంటి పేరు శృంగార సార్, నా పేరు వేరే సార్. తప్పు పెట్టారా? ఏం సార్? నీ పేరు శృంగారం పెట్టి ఇంటి పేరు వేరే పెట్టాల్సింది. అంటే చిన్నప్పుడు పెట్టారు కదా సార్, నా గురించి పెద్దగా తెలియదు వాళ్ళకి. మళ్ళా వస్తా. పదండ్రా. ఒరే బాబు, నీ దండం పెడతాను, పదర వెళ్ళిపోదాం. ఊరుకోవే. నీకు దండం రా బాబు, పద వెళ్ళిపో. నేను రారా, ఇద్దరు వెళ్ళి మాట్లాడదాం. ఇద్దరు నువ్వు రావే. నువ్వు రారా, బాగుంటుంది. నువ్వు కూడా చల్చే. నా ఫ్రెండ్ వెళ్ళిపోదారా? లేపుకి వెళ్ళిపోతే అప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు కిక్ ఉంటుంది మామూలుగా, ఇలా ఉండదు. వచ్చేసాడు. ఏం చేస్తానవరా? సార్, నా 5 రూపాయల బిల్ పడిపోయింది, ఎత్తుకుంటాను సార్. 5 రూపాయల బిల్ల? సార్. రే అన్నా, నీకు కాలు పోయిందా చేయిపోయిందిరా? కుంటుతావేంట్రా? 2 రూపాయలు దొరికింది. ఈడెట్ ఎక్కడున్నాడు? అరే అది కాయిన్ ఎదుగుతున్నా సార్. 2 రూపాయలు దొరికింది. 2 రూపాయలు దొరికిందా? దొరికింది. దొరికింది సార్. 2 రూపాయలు. నువ్వు 5 రూపాయల బిల్ల అన్నావు కదరా? 2 రూపాయలు. ఆ మిగతా 3 రూపాయలు తర్వాత ఎత్తుకుంటాను సార్. అవును సార్. ఆ 3 రూపాయలు ఎత్తకండ్రా. ఎత్తకండి. దొరికిందా? లేదన్నా. పదండ్రా, బయటికి వెళ్దాం, అక్కడ ఎదుగుతాం. వద్దురా మనకి ఇవన్నీ, వెళ్ళిపో. ఊరుకోవే. లవ్ లెటర్ రాస్తాను, యాస్టీస్ గా తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చే. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ప్రాణం, ఎలాగన్నా మన ఇద్దరు వాళ్ళు లేచిపోదాం. ఓకే. తీసుకెళ్ళి అమ్మాయికి తీసుకొచ్చే. నేలోపు ఈ అమ్మాయితో కూర్చుంటా. అంటే తోడుగా ఉంటది కదా. ఆల్ ది బెస్ట్ రా. ఇంటికి బుర్ర లేకపోయినా తీసుకెళ్ళి, పర్లేదు. ఏంటది? ఏం లేదు సార్. ఇటీ ఏం లేదు సార్, కూరగాయలు ఇస్తారు, కూరగాయలు. పట్టుకోరా. పట్టుకోరా. చదువు రాదు. 1 కిలో టమాటా ఏం సరిపోతాయిరా పెళ్లికి? టమాటా తక్కువ రాసేవేంటి? టమాటా తక్కువ రాసానా? ఆ, టమాటా ఆ, టమాటే ఆ. చదువుకోలేదా? నాకెందుకు అనుమానంగా కొడుతుంది. అరే చదవరా. ఏమైందిరా? ఇది వంకాయ కర్రీ రాయలేదన్నా. హాయ్, వంకాయ కర్రీ రాయకుండా పెండ్లేందిరా? సార్ రాసేస్తాను సార్, మొత్తం రాసేస్తాను సార్. హాయ్, మళ్ళా వస్తా. రండి సార్. పదా. థ్యాంక్ యూ సార్. వద్దులేండి. లెటర్లు పోదాం దారా బాబు. ఏరా, ఏమైంది? భయం వేస్తున్నాడు కత్తి. ఎందుకురా? భయపడకూడదు రాంప్రసాద్. భయపడకుండా అలా ఉంటే లైఫ్ లో పైకి వస్తావు. నా మాటను ఒక్కసారి అమ్మాయితో ఫోన్ లో మాట్లాడించు, వెళ్ళిపోదాం. ఆ అమ్మాయికి ఇష్టం లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ అమ్మాయికి ఇష్టం ఫోన్ చేసి మాట్లాడుకో. ఫోన్ చేసి మాట్లాడుకుంటే నీ ఫోన్ కి చేస్తా. అమ్మాయి నెంబర్ నాకు తెలియదు. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయికి ఫోన్ వచ్చింది. నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయికి అలాగే ఫోన్. ఇది లాస్ట్ రా. ఇది చంపేస్తాను ఇప్పుడు చూడు. అర్థమైందా? వెళ్ళిపోదాం ఇంకా. హలో. నేను చూడగానే నేను పడిపోయాను. నీ క్యారీ బ్యాగులు చూస్తుంటే నాకు ఏదో బ్యాగులు గుర్తొస్తున్నాయి. మన ఇద్దరం లేచిపోదాం డార్లింగ్. ఒక్కసారి నువ్వు అను, మీ నాన్న వచ్చినా ఎవడు అడ్డొచ్చినా సరే మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం, అంతే. ఇది మన లాస్ట్ డైలాగ్ డార్లింగ్. ఏరా రాంప్రసాద్, ఫోన్ ఏంటి నీ ఆయన దగ్గర ఉంది? మన డ్రామాలో ఇదే లాస్ట్ డైలాగ్. ఆడికి ఇవ్వండి సార్. అంటే చిన్న డ్రామా ఒకటి రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. అందుకే గోల్డ్ డెకరేషన్ చేయమంటే డ్రామాలు బాగా ఆడుతున్నారు కదరా. చిచ్చి డ్రామా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను సార్. అచ్చా. అది ఫోన్ లో అడిగి చెప్తున్నమాట. అంతేగా? అంతే సార్, ఇంకేం లేదు సార్. తేడా లేదుగా? ఇంకేం లేదు సార్. అమ్మ చిట్టి తల్లి, నానా
కరువు కాలంలో నీళ్ళ కోసం వెయిట్ చేసినట్టు డైలాగ్ కోసం ఎంత వెయిట్ చేస్తుందో చూసారా బాబు గారు? డెకరేషన్ బాగా చేయండి. మీరు వెళ్ళండి సార్. పెళ్లికి ముందే ఫస్ట్ ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం. నానా 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 నువ్వు ఇట్రా. ఆ. ఏం చేస్తున్నావురా? అమ్మాయికి మల్లెపూలు ఎక్కడ పెడితే బాగుంటుందని చూస్తున్నా సార్. నా చెవిలో పూలు పెడుతున్నావా? ఏంటి సార్ గోడకు మిగిలి కొడతారు ఇప్పుడు? నీకు మేకలు కొడదామని. పెళ్ళయ్యే అమ్మాయిని కూడా వదలరారా మీరు? నేను అప్పటికి చెప్పా సార్, తప్పురా వద్దురా అన్న. తాజ్మహల్ చూస్తే బాగుంటుంది కానీ మన పెద్ద రిజిస్టర్ చేసుకోకూడదని చెప్పా. అయినా వెళ్ళలేదు సార్. నాకు కావాలమ్మాయి అంటాడేంటి సార్ ఇడు? ఈడి పేరే సార్ సుధీర్, నా పేరు రాంప్రసాద్ సార్. అప్పటికి అనుకున్నా శృంగారం అనగానే పెళ్ళయ్యే అమ్మాయిని వదలరా? అవా? సార్ వదలవా? సార్, నాకు పెళ్ళి అవ్వాలి సార్. వదలవా? మీరు దేవుడు సార్, నాకు ముందే తెలుసు. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. బాగుంది, బట్ ఎంటర్టైన్ చేశారు. గుడ్. రోజా గారు. పెళ్లిగాని అమ్మాయిలు అనుకున్నా కానీ పెళ్ళైన అమ్మాయిని కూడా వదలడానికి ఇప్పుడే తెలిసింది. సీను, నీ డైలాగ్ బాగుంది. ఫాదర్ గా వాయిస్ గానీ రావటం బాగుంది, సరదాగా ఉంది.